రే పులి ఏమైందిరా మేకను మింగిన కొండ చెలవులాగా అలా తిరుగుతున్నా? అది కదనా, మన విలేజ్ ప్రీమియర్ లీగ్ సిరీస్ అయిపోయే లోపు మన ఆడియన్స్ అందరితో మన ఛానల్ 2.5 మిలియన్ సబ్స్క్రైబర్ తెప్పించేస్తానని కొండలతో పెట్టాను. ఇప్పుడు అది అవుతుందో లేదా అని టెన్షన్ ఉంది. టెన్షన్ పడకరా, నువ్వు పందెం కాసేవంటే ఆడియన్స్ ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. అంతేరా, ఏమంటారు ఆడియన్స్? 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు గెలుచుకునే అవకాశం. బెట్టింగ్ 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 బెట్టింగ్. మా నాన్న అసలు ఇంట్లోనే ఉండటం లేదు. మా ఆయన అయితే ఎప్పుడో ఉదయం వెళ్ళి రాత్రి వస్తున్నాడు. ఇక పైన బెట్టింగ్లు గిట్టింగ్లు ఏమి ఉండవు. మగాడు అయితే ఒరిజినల్ క్రికెటింగ్ ఆడదుందా? సరే బాబా. బొమ్మ బొరుస నాది ఎప్పుడు బొమ్మ. బొమ్మ పడింది, నాదే బ్యాటింగ్. నేనే టాస్ ఎందుకు కొట్టింది తెలుసా? ఎందుకు? మ్యాచ్ గెలడానికి కావాలనే ఓడిపోయాం. ఓడిపోయాక వాళ్ళ స్పీచ్లు చెప్తావురా? సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే 4 అడుగులు గుప్పించి దూకడానికి. అది సింహం చెప్పాలి, చిట్టెలకు గడువు నీకెందుకు? పండు నా ఈగో చాలా టచ్ చేస్తున్నావు నువ్వు. సర్లే రా, అయితే ఒక 5 ఓవర్ల మ్యాచ్ ఆడదాం. నీతో ఎందుకు 2 ఓవర్లు? కేవలం ఒకే ఒక్క ఓవర్ లో నేను ఒకటేస్తాను. అయితే ఇది సూపర్ ఓవర్ మ్యాచ్. సరే, అది చూద్దాం. నీకు దొరద పక్కన పోక్కో, ఇక్కడెందుకో? నాకు దొరద కాదురా పండు, నా బౌలింగ్ కి వికెట్లు వరదలా పడతాయి. దాంతో నీ మొహం మీద బురద పడతాది. మొహం చూపించుకోలేక పరదాలు కట్టుకొని తిరుగుతావు నువ్వు. నేను దేవా అయితే నువ్వు నా వరద అనుకున్నాను రా, కానీ కాదు, నువ్వే మన స్నేహానికి పట్టిన బురద. కాసుకోరా రే. దెబ్బ అదరుసు కాదు. సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే 4 అడుగులు గుప్పించి దూకడానికి. నాకు నుంచి ఒకటే డైలాగ్ రిపీట్, మూసుకొని బాలే. ఓవర్ అయిపోయిందిరా. నాకే 12 రన్లు. 12 కదా, 2 బాల్ చాలు. నువ్వు సరే చూద్దాం. అమ్మో, ఇడు చాలా బాగా ఆడతాడు. ఈయన కనుక డైవర్టింగ్ చేయకపోతే ఖచ్చితంగా గెలిచేస్తాడు. ఆవేశం ఎదుటి వాగేస్తున్నాను కానీ వీడి బౌలింగ్ చాలా బాగుంటది, చూసుకుని ఆడాలి. సునీత ఏంటి ఇక్కడికి వస్తుంది? మీ మా ఏంటి ఇలా పరిగెట్టుకు వచ్చేస్తున్నాడు? ఒక బాల్లో 12 కొట్టలేవు కదరా, ఎలాగైనా ఓడిపోయినట్టే. ముందు నువ్వు బాలేరా, నేను ఏటో చూపిస్తాను. ఒకే బాల్కి 12 రన్లు అంటే ఇదేరా? ఎలా ఉంది మన దెబ్బ? దెబ్బ అదురుస్తుంది. రే హైదరాబాద్ మీద నాది బెంగళూరు. చూస్తుంటే హైదరాబాద్ గెలిచేలా ఉంది. చాలా మంది హైదరాబాద్ మీద వేసారు కదా, మనకి లాస్ వస్తుంది కదా. లాస్ రావడానికి మనం వాళ్ళతో వ్యాపారం చేయట్లేదు. వాళ్ళ వ్యసనాలను వాడుకుంటూ ఇక్కడ ఎంత సంపాదించినా సరే మళ్ళీ తెచ్చి ఇక్కడే పెడతారు. ఈ బిల్డింగ్ నుంచి ఎవరు కూడా వాళ్ళ డబ్బుతో వాళ్ళు బయటికి వెళ్ళరు. ఎంత సంపాదించినా అది కాసేపటికి ఆఖరికి ఇక్కడ పుగుట్టుకుని వెళ్లాల్సిందే. గెలిచాను రే పాలసీను, నా 20,000 ఇవ్వు.
వెంకట్రావు గారు, మీరే నాకు ఇంకా 30,000 ఇవ్వాలి. అదేంట్రా, ఇప్పుడు నేను గెలిచాను కదా, 10 రూపాయల వడ్డీతో పోయినా కూడా ఇంకా 20,000 వస్తుంది కదా. అది నిన్నటి వరకు అండి. ఈ రోజుకి లెక్కలు మారాయి. మళ్ళీ ఈ రోజు నుంచి కూడా వడ్డీ పడుతుంది. అదేంటి రోజు రోజుకి వడ్డీయా? అవునండి, నిన్న చెప్తే సరే అన్నారు, మళ్ళీ ఈ రోజేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేనెప్పుడు సరే అన్నాను? ఇదిగోండి మీరు సంతకం చేసిన అగ్రిమెంట్. ఇందులో 4వ పేపర్లో 3వ పారాగ్రాఫ్ లో 2వ లైన్ లో ఆఖరి వాక్యం చదవండి. చీమ తలకాయ కంటే చిన్నగా ఉన్నాయి, ఈ అక్షరాలు ఎలా కనబడతాయి? అవన్నీ ఎలా కుదురుతాయండి? కావాలి అంటే 30,000 తీసుకోండి, లేదా ఇంకో 50,000 వడ్డీకి తీసుకోండి. సరే, ఆ 50,000 ఏదో ఇవ్వు. నాది 5వ నెంబర్ మీద 30,000. చూసావు కదా, ఇలాగే మనం జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. బాబా, ఇంత డబ్బుతో ఏం చేస్తావు? నా గేదెల పాక మొత్తం తీసేసి అక్కడ ఈ కంట్రీలోనే అతి పెద్ద బెట్టింగ్ భవన్ నిర్మించబోతున్నాను. జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చే బెట్టింగ్ పాపారాళ్ళందరికీ అదే వసతి. ఆ తర్వాత నేను సంపాదించే డబ్బుతో నా పాలు కూడా హెలికాప్టర్ లో డెలివరీ చేస్తాను. అదే నా ధ్యేయం. శాబాష్ రా బాల్సీను, ఐడియా అదిరింది. అది ఎలా కుదురుతుంది? బాల్ పగిలిపోయాక లెక్కలోకి రాదు, నువ్వు ఓడిపోయినట్టే. టెక్నికల్ గా మాట్లాడాలంటే 2 బాల్ 2 సిక్స్లు పడ్డాయి, అంటే 12. రే, ఓడిపోయింది ఒప్పుకో, ఎందుకు ఇలా మాడతాం? నేను ఓడేనంటావేటి? ఒరే వైట్, అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు చెప్పరా, దీనికి ఎన్ని రన్స్ వస్తాయి? ఎన్ని ముక్కలు పగిలినా 6 రన్సే. విన్నామా, నువ్వు ఓడిపోయావు. మన ఒప్పందం ప్రకారం మన గ్యాంగ్ లోకి ఇంకా సునీత రాకూడదు, నువ్వు నేనే కలిసి తిరగాలి. అయినా ఇదంతా మోసం, నేను సునీతనే మాడతాను. రే పుని, అదేంటి మాట తప్పేస్తున్నావు? నేను మొన్న రాసిన ఎగ్జామ్ లోనే చెప్పాను, మాట తప్పడం లెక్క. నాకు సునీతే కావాలరా, నేను సునీత దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఒరే పుని, నువ్వు గనక గ్రౌండ్ దాటి వెళ్తే నీతో మాట్లాడటం ఇదే ఆఖరిసారి, ఇంకా మాట్లాడను. నాకు తెలుసురా, నీకు నేనంటే ఇట్టవు, నువ్వు వెళ్ళవని. ఓకే కాదు, నువ్వు ఇలాంటి సూక్తులని చెప్పినా నేను దాటేస్తాను అని చెప్దామని ఆగి తిరిగాను. ఓకే బాయ్, సారీ గుడ్ బాయ్. సునీత శివయ్యా, ఎలా ఉండే ఊరు ఎలా అయిపోయిందయ్యా? ఆడవాళ్ళ మొక్కల్లో నవ్వు లేదు, మగవాళ్ళేమో పనికి వెళ్ళట్లేదు, పంటల గురించి పట్టించుకోవట్లేదు. ఊరులా లేదయ్యా, తన వైభవాన్నే కోల్పోయింది. దీనికి నువ్వే మార్గం చూపించాలి శివయ్యా. ఏమిటమ్మా అందరూ ఇలా వచ్చారు? మా బాధలు ఆ దేవుడితోనైనా చెప్పుకుందామని వచ్చాను పంతులు గారు. అమ్మా, దేవుడి మీద నమ్మకం మంచిదే, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఎంత చేయగలం పంతులు గారు? నిద్రపోయే వాళ్ళని లేపచ్చు, కానీ నిద్రపోయేటట్లు నటించిన వాళ్ళని లేపగలమా చెప్పండి? ఇంట్లో మగవాళ్ళకి చెప్పి నా గొంతులో శ్వాస వస్తుంది తప్ప వాళ్ళలో ఏ మార్పు రావట్లేదు. మరి మన ప్రెసిడెంట్ కి చెప్పలేకపోయారా? ఆ ప్రయత్నం కూడా జరిగింది, కానీ అస్సలు ఉపయోగం లేదు. ఇలా అన్నానని మరోలా అనుకోకండి అమ్మా, కానీ ఆడవాళ్ళకి కన్నీరు పెట్టిన ఊరు సస్యశ్యామలంగా ఉండదు, అభివృద్ధిలోకి రాదు. మీరు ఒక పని చేయండి, ఆ ప్రెసిడెంట్ ని తీసుకొని ఆ పందాలు వేసే ప్లేస్ కు వెళ్ళండి. ఆ భవనమే గనక మూతపడితే మార్పు వస్తుందేమో. పంతులు గారు చెప్పింది నిజమే. సర్లేండి పంతులు గారు, ఏదైతే అది జరిగింది, అలానే వెళ్తాము. శోభం, ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయమ్మా. సునీత, మనం గెలిచావే, నీకోసమే నేను గెలిచాను. అవునా పులి, నువ్వు నిజంగా గ్రేట్ పులి. నీకోసం ఏమైనా చేసేస్తాను సునీత. ఎందుకంటే నువ్వు కొత్తిమీర అయితే నేను అల్లం, నువ్వు పాయసం అయితే నేను అందులో బెల్లం, నువ్వు తొలుపు అయితే నేను దానికి వేసే గొల్లెం, నువ్వు అన్నం అయితే నేను తినే పల్లెం. నీ మాటలు గైరా కళ్ళాం. సునీత, ఈడు అబద్ధం చెప్తున్నాడు, ఈడు నా చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. లేదు సునీత, ఆ అబద్ధాలు చెప్పేస్తున్నాడు. యారా వైట్, నువ్వైనా చెప్పు. అవును సునీత, పులిగాడు ఓడిపోయాడు. మ్యాచ్ లో గెలిచింది మన పండుగాడు. పులి, నాకు అబద్ధం చెప్తావా? ఛీ! Loser, loser, లోగా, loser. లోగా. సునీత,
మీ బాధ నాకు అర్థమవుతుందమ్మా, కానీ వాళ్ళు అన్ని లైసెన్సులు తీసుకొని పెట్టుకున్నారు. నేను చెప్పినా వినట్లేదు. మీకు కావలసినప్పుడు చట్టం మీ చుట్టం అయిపోతుందిలేండి. అలా కాదమ్మా, ఇలా ఊరంతా నాశనం అవుతుంటే నాకు మాత్రం బాధ కలగదా ఏమిటి? మీరే చెప్పండి. రాత్రి పూట అయితే అన్నం కూడా దిగట్లేదమ్మా. అయితే ఇప్పుడు మీరు మా వెనక రండి, ఆ పాలసీని గాడిని ఇప్పుడే అడిగేస్తాం. అయినా వాడు వినే రకం కాదమ్మా. అందరం కలిసి అడిగితే ఎందుకు వినడు? సరే, మీ ప్రయత్నం ఎందుకు కాదనాలి? పదండి వెళ్దాం. రే పాలసీను, నువ్వు బయటికి రారా. ఏ పాలసీను బయటికి రా. సునీత, అది కాదు సునీత, అలా నన్ను మోసం చేసి గెలిచారు. ఏదైనా గాని నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పాలి? నాకు అబద్ధం చెప్పేవారు అస్సలు నచ్చరు తెలుసా? అదేంటి సునీత, చేయని పడిందని సైకిల్ వదిలేస్తావా? అబద్ధాలు చెప్పారని మన మనసులో వదిలేసుకుంటావా? అర్థం కాలేదా? కాలేదు. చెప్పి నాకు అర్థం కాలేదు. రైమింగ్ బాగుందని చెప్పాను. అయినా ఇప్పుడు అది కాదే, నేను నీకోసమే కదా మ్యాచ్ ఆడాను. అందుకని గెలిచానని అబద్ధం చెప్తావా? ఈ రోజు గెలిచానని అబద్ధం చెప్పావు, రేపు ఎక్కడన్నా దొంగతనం చేసి నేను చేయలేదని అబద్ధం చెప్తావు. అంతెందుకు, ఎవరినైనా మర్డర్ చేసేసి నేను చేయలేదని అబద్ధం చెప్తావు. ఇంకా చెప్పాలంటే నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చిన స్పైవేమో, ఇండియన్ వని నాకు అబద్ధం చెప్తున్నావేమో. హా? సునీత, ఎక్కడ పండుగాడు, ఎక్కడ పాకిస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడికి మూడేస్తున్నావే? అవునులే, నేనే ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నాను. పాపం నువ్వు మాత్రం చాలా మంచోడివి. ఛీ, ప్రపంచంలో అన్నెల కన్నా ప్రమాదకరమైన అనుభవం అనుకుంటాం, కానీ కాదు ఆడదాంతో మాట్లాడడం. దానిలో గెలిచినోడు నాకు తెలిసి ప్రపంచాన్ని వెళ్ళేస్తాడు. ఇది వెళ్ళిపోయింది. సునీత, అదేలా కుదురుతుందండి? ఇప్పటికిప్పుడు సడన్ గా వచ్చి ఆపేయాలి అంటే నేనేమైపోవాలి? ఏటే సునీత, ఇప్పుడు మాట్లాడ మానేస్తే నేను ఏమైపోలే? చేసే పని తప్పైనప్పుడు మానేస్తే తప్పేంటి? అలా ఎలా కుదురుతుందండి సత్యవతి గారు? ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారిని రాజకీయం ఆపేయాలి అంటే కుదురుతుందా? పోనీ మీరే ఉన్నారు, మిమ్మల్ని వంట చేయకూడదు ఆపేయాలి అంటే మీరు ఆపగలరా? అవన్నీ మీ పనులు మీరు చేసుకుంటున్నప్పుడు నా పని నేను చేసుకుంటే తప్పేమిటి? మేము చేసే పనుల వల్ల ఎవరికి ఇబ్బంది కలగట్లేదు కదా. నాకు ఇబ్బందినే, నీతో మాడకుండా నేను ఉండలేను. ఇలాంటి మాయ మాటలు చెప్పే కదా ఇన్ని రోజులు గడిపావు. ఆ పండుగాడి మీద గెలవలేకపోయావా? ఆడు రోడ్డు మీద ఊరికే ఆడే ప్లేయర్ కాదు, ఎంతమంది బ్యాట్మెన్ తెలుసాడు. మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు పేడని తొక్కితే కాలు కడగాలండి, కాలు నరుక్కోకూడదు. అయితే ఇప్పుడు ఏమంటారా? సరే, మీరందరూ వచ్చి నన్ను ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నా దగ్గర ఒక డీల్ ఉంది. సరే సునీత, నేను బాధ పెట్టాను కాబట్టి నా దగ్గర డీలా ఏంటది? ఏమీ లేదండి, ఇది ఎలాగా బెట్టింగ్ గురించే కదా సమస్య. సో క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ పెడదాం. ఈ ఆడవాళ్ళంతా ఒక టీం, నేను నా ప్లేయర్స్ ఒక టీం. వాళ్ళు ఎవరినైనా టీం గా తీసుకురావచ్చు, నేను నా టీం తీసుకొస్తా. ఎవరు గెలిస్తే వాళ్ళ మాటే చెల్లుతుంది. అదేంటి పాలసీను, లేడీస్ నీతో క్రికెట్ ఎలా ఆడతారు? అవును, మేం క్రికెట్ ఆడడం ఏంటి విడ్డూరంగాను? ఇంకెలా చేయమంటారు మరి? మీరు చెప్పింది ఒప్పుకోక నేను చెప్పింది ఒప్పుకోక ఎలా తెగుతుంది? ఇలా మొండి పట్టుదల వేస్తే ఎలా కుదురుతుంది? నేనేం మాట్లాడలేకపోతున్నానమ్మా. నేను నీతో ఏం మాట్లాడలేను పులి, నువ్వు మాటలతో ఏదో గారడీ చేస్తావు. నేను వెళ్ళిపోతాను. అది కాదు పాలసీను, మేం క్రికెట్ అంటే అది జరగని పని, ఇంకోటి ఏదైనా చెప్పు. అది కదా సునీత, ఒకసారి నేను చెప్పేది. కుదరదండి. కుదరదు పులి. కుదరదండి. కుదరదు పులి. అయినా మాలో క్రికెట్ తెలిసిన వాళ్ళు ఎవరున్నారయ్యా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఏంటి అసలు నేను ఒకటి ఉన్నానని మర్చిపోయావా? నీకోసం నేను ఏదైనా చేస్తాను. నాన్న పులి, నా మీద నీకెంత ప్రేమరా? ప్రేమ? నవమాసాలు మోసి కని పెంచినందుకు నా రుణం తీర్చుకోవడానికి మా తరపున క్రికెట్ ఆడతావా నాన్న? అవునులే, అమ్మ బాధ కొడుక్కే తెలుస్తుంది కదా. అవునమ్మా, నీకోసం నేను ఏమైనా చేస్తాను. అయితే ఆడవాళ్ళ తరఫున ఆడడానికి మన పులిగాడు ఒప్పుకున్నాడు కదా. అయితే రేపే మన ఊర్లో పాలసీని గాడికి పులిగాడికి బెట్టింగ్ భవనం ఉంచాలా మూసివేయాలా అనే దాని మీద రేపు మ్యాచ్ జరుగుతుంది. మీరిద్దరూ సిద్ధమేనా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళతో మీకు డింకులు ఎత్తాను.